లోపల నుంచి వచ్చింది నా చేతి తీసుకెళ్తున్నాను. చాలా సంతోషించండి. నమో నారాయణాయ. సూర్య భగవాన్ స్వామి గుర్రాలతో వస్తున్నారు. చాలా సంతోషించండి. చీకటిగా కనిపిస్తుంది కానీ ఎర్ర సింధూరంతో ఆంజనేయ స్వామి నాకు చాలా అందంగా కనిపించారండి. చాలా సంతోషించండి. నారాయణాయ. నాకు విష్ణుమూర్తి లక్ష్మీదేవి బంగారం మెడుతో నారాయణ, నేను 3 వారాలు పెట్టి వచ్చి బాధపడుతున్నాను స్వామి. నాకు లక్ష్మీ నరసింహస్వామి పండుకొని కలతో వచ్చి నవ్వుతా ఉన్నారు స్వామి. ఎలా నాకు అంత అలా కనపడతారు అనుకోలేదు స్వామి. ఎంతో నవ్వుతా ఉన్నారు స్వామి. చాలా సంతోషించాలి. నమో నారాయణ. ఓం నమో నారాయణ. స్వామి తులసిమాలలో కనిపించి వెలుతురు అందులోంచి వచ్చింది స్వామి. చాలా సంతోషించాలి. వచ్చాను, నాకు గోవిందరాజుల స్వామి కనిపించారు. చాలా సంతోషించాలి. నాకు పసుపు పుష్పం కనపడ్డదండి. నేను 1 వారం వచ్చానండి. ఈ వారం కూడా వచ్చినాక నాకు పసుపు పుష్పం కనపడ్డదండి. చాలా సంతోషం. ఓం నమో నారాయణయ్య. నేను వరద 9 వారం వచ్చానండి. 1 వారం కూడా స్వామి అభివృద్ధి 9 వారం దర్శనం ఇచ్చారు స్వామి. నాకు 1 వారం ఉపవాసమైనప్పుడు తొమ్మిది పంపించారు దర్శనం వచ్చి. ఇప్పుడు దీపాలు 2 దీపాలు ఇంటి పట్ల వెలుగుతున్నాయండి. 2 దీపాలు ఇంటి పట్ల వెలుగుతున్నాయి. ఇప్పుడు ఆయనకు తత్వస్త్రాలు అలంకరణ స్నేహితుగా కనిపిస్తుంది. చాలా సంతోషించండి. నమో నారాయణాయ. ఓం నమో నారాయణ. లక్ష్మీ నరసింహస్వామి కనిపించారండి. ఎడంతో నేను స్నేహితు కనిపించలేదు. అద్భుతం. అమ్మా అన్న కూర్చోగా నాకు వచ్చిన వాళ్ళ కనిపిస్తున్నారండి. స్వామి కనిపించినట్టు కనిపిస్తున్నారని చెప్పి చక్రాలతో కనిపిస్తున్నారండి. చాలా సంతోషం. పాటు కూడా మారు పెట్టాలని సాధ్యాన్ని వెళ్ళానండి. వెళ్తే నాకు పింఛన్ కూడా మార్పు వచ్చిందండి. చాలా సంతోషం. రావాలన్నానండి. అలా వచ్చిందండి. నేను 116 నేను కట్టాలని వేసుకుంటాను. సామ్యాన్ని నేను వేసుకున్నానండి. సాంకేగానే నారాయణ ఈశ్వరుడు కనిపించారండి. అలాగే. నమో నారాయణాయ. నేను 5 గుడికి వచ్చానండి. ఇంటికి వెళ్ళి ఆయన చెప్పుకుంటా ఆటేసుకుంటానండి. ఆటేసుకుంటాను. మా తోటికోడలు బిడ్డలు అందరూ వచ్చి అంతా పీకేసి నాకు 2 వెళ్ళాను కొడుకులండి. ఆ కొడుకులు కొట్టేసి గీస్తారా ఏది బాగుంటారో సపరేట్గా చుట్టేసారండి. పట్టుకెళ్ళి 30 ఏళ్ళకి వేసుకున్నారండి. పుట్టుకొని పోయారండి. స్వామిని దగ్గరికి వచ్చాను. నాకు ఈ పరీక్ష ఏంటి అని ఏడ్చారండి. అనగానే మొదలు ఫోన్ చేయగానే పట్టుకెళ్ళి తగలబెట్టద్దు తోడ తినేదని అన్నారండి. ఆయా పెట్టింది మా కుటుంబం అన్నాలు తింటలేదండి. ఎప్పుడు గుడ్డు కొడుకున్నాను. నా కూడా తగలబట్టారండి. నేను మీకు లాగా డబ్బుల మీద గేదె మీద పెంచుకుంటున్నానండి. స్వామి ఈ 6 రోజులు నేను ఇక్కడికి వచ్చాను. నాకు ఈ పరీక్ష పెట్టి వెంటనే రాత్రి 8తో పడుకున్నానండి. పడుకుంటే మర్రి చెట్టు కింద వచ్చి లక్ష్మీనారాయణ కనిపించాడని నీకు ఏం పర్వాలేదు నేను ఉన్నానని నీకు ఇస్తానని. నారాయణాయ. రాముడు సీతాదేవి కనిపించారండి. నమో నారాయణయ్య. ఓం నమో నారాయణ. రామసులో తింటున్నారండి. అద్భుతం తల్లి. నారాయణయ్య. చాలా సంతోషం. అమ్మ చెప్పమ్మా. నాకు సాగాలు అలా చూస్తా ఉంటే చెయ్యి కదిలినట్టు అనిపించింది గురుగారు. చెయ్యి కదులుతుందండి. కదులుతుందమ్మా కదులుతుంది. ఇంకా లైవ్ లో కనపడతాడమ్మా. బాగా లోపలికి స్వామి దగ్గరికి వెళ్తే మనకు. అలాగే గురుగారు. ఓకే సార్. నారాయణ అండి. మా రెడ్డి గారు బండి నుంచి పడిపోతే ఆపరేషన్ చేయాలన్న బుడక దెబ్బలు వేసింది. ఆపరేషన్ చేయాలని అన్నారు డాక్టర్ గారు. ఇదేంటి తండ్రి ఇలాగా ఆపరేషన్ అంటున్నారని టైం వేసి నేను దేవుడిని అడిగాను.
అడిగితే మన వారం గుడికొచ్చి దండం పట్టుకెళ్ళి రాసేది తండ్రి నువ్వే దండం కట్టించి ఆపరేషన్ పడకుండా చూడు తండ్రి అని దండం పెట్టుకుంటాను. అమ్మ ఆపరేషన్ పడదు, మందులు కరిగిపోతే ఏం కాదనేసి డాక్టర్ గారు చెప్పారండి. చాలా సంతోషం, దేవుడు అయితే మాత్రం చాలా దండం రాపించారు. చాలా సంతోషం తల్లి. నమో నారాయణ. నాకు సింహం కనిపించింది, చూస్తున్నాను సింహం కనిపించింది. చాలా సంతోషం అండి. తర్వాత మన వారం వచ్చాను గురుగారు, నేను రోజు రాత్రి మీరు కళ్ళకి వచ్చారండి, తీర్థం ఇచ్చారు, అది చేతులు ఎత్తి పంచదార రూపంలో మారింది గురుగారు. అద్భుతం అద్భుతం, మంచి జరుగుతుంది కంగారు. ఓం నమో నారాయణ. స్వామివారు చిన్న పాపంలో రోజు కనిపించారండి. చాలా సంతోషం అండి. స్వామి చెప్తాను. బంధువులు రూపంలో కాపాడారు స్వామి. తర్వాత ఈ కోనేట్లో 3 సార్లు ఎక్కడపడి పైకి గంటకు వేసి గుళ్ళోకి వచ్చాడు స్వామి. సంతోషం తల్లి. రాత్రి నా కళ్ళ కొబ్బరిబండ కళ్ళ వచ్చిందండి. కొబ్బరి బొండాలమ్మా అవునండి, వచ్చి అంతేనమ్మా. ఇచ్చినట్టుగా వచ్చిందండి. ఎవరు ఎత్తున్నట్టమ్మా? పైనుంచి తీసండి వ్యక్తిని పెట్టారండి, నా దగ్గర తీసుకొచ్చినట్టుగా వచ్చిందండి. ఓకే తల్లి, మంచిదమ్మా, శుభం జరుగుతుంది. ఓం నమో నారాయణ. మా అబ్బాయి 5 సంవత్సరాలు పెట్టండి. పులిసి వచ్చేసి తాగేసి ఎక్కడ పెట్టాలి పడిపోయి అడుపులు కూడా తాగేసి పోడండి. బాబా అడుపులు కూడా తాగేసి అలా విపరీతంగా చాలా ఇబ్బంది పడిపోయింది. ఎంతో ఏడిసి 8 డాక్టర్లు కాకినాడ కాదు, వైజాగ్ కాదు, రాజమండ్రి కాదు తిప్పామండి. ఆయన ఏమో లేదండి. అయితే ఇక్కడికి వచ్చి ఏ బాగుంది సంవత్సరం తగ్గించవా తండ్రి, లక్ష్మీనరసింహస్వామి మా బాబు తగ్గించవా అని ఏడ్చి మాట్లాడుకున్నానండి. ఆ 2 వారాలు వచ్చిన తర్వాత 3వ వారానికి మారాడండి. మారి అలాగే